ప్రభాకర్ రాయ్ గారు కూడా ఎడ్వర్డ్ ముల్లర్ అంకుల్ గారిని కూడా రావాల్సిందిగా. ఈ సన్మానం జరగడానికి దేవుడు చక్కని వాతావరణాన్ని అనుగ్రహించారండి. అందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన పాస్టర్స్కి చేరవచ్చిన అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు ఈ యొక్క సర్మనికి గ్రాండ్ వెల్కమ్ తెలియజేస్తున్నాను. మొదటిగా మా అత్తయ్య గారి గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. 1987 ఆగస్ట్ 3న ఈఎస్ఐ డిస్పెన్సరీలో స్టాఫ్ నర్స్గా తను జాయిన్ అప్ చేయడం అనేది దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం తనకి. ఈ యొక్క సర్వీస్లో కూడా చెప్పవలసిందిగా మా ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రాయ్ గారికి అందజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున, ఈ ప్రత్యేక సమయాన దేవుడు ప్రియ కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని ప్రియ కుటుంబము ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత స్తుతి కూడిక అంతటిని బట్టి మరి దేవాది దేవునికి నిండైనటువంటి వందనములను చెల్లిస్తూ మరి ఆయన నామమును స్తుతించుటకు, ఆయన నామమును ఘనపరచుటకు స్తుతి కీర్తనగా స్తుతించదాని నామం దేవ అనుదినం అనే పాట పాడుచు ప్రభు నామమును ఘనపరచుటకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రియులు, మీ దాసులు జ్యోతిరాజు గారి యొక్క నాయన వారి కుటుంబంలో సిస్టర్ గారిని ప్రభువా మీరు ప్రేమించి తనకిచ్చినటువంటి ప్రభువా చక్కటి ఉద్యోగం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పద్మా జ్యోతిరాజు గారిని ప్రభువా మీరు ప్రత్యేకంగా కనికరించి వారిని ఒక మంచి ఉద్యోగంలో మీరు స్థిరపరిచి ప్రభువా మీకు స్తోత్రం. నాయన ఉద్యోగంలో జాయిన్ అయింది మొదలుకొని రిటైర్మెంట్ అయినటువంటి ఈ క్షణం వరకు కూడా ప్రభువా తనకిచ్చినటువంటి ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షక తన ఉద్యోగం యొక్క ప్రభువా నాయన దినాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, సంవత్సరాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభువా మీ సహాయం చేత ప్రభువా నాయన ప్రభువా ప్రశాంతమైనటువంటి జీవితంలో అడుగు పెట్టడానికి మీరు చూపిన కృప కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మా రక్షక, వారి యొక్క జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి శుభతరుణంలో మీ సేవకులుగా, మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచిన ఆయన, వారి సంతోషంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి నిన్ను స్తుతించడానికి ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కూడిక కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ కూడికలో ప్రభువా పాల్గొనడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఎప్పుడైతే మనము దేవుని మాటలు వింటామో దేవుడు మన మాటల్ని వింటాడు, అంటే మన ప్రార్థనలు వింటాడు కదా. ఇప్పుడు మమ్మీ నిజామాబాద్లో తన జాబ్లో జాయిన్ అయింది, కానీ నాకు ఎట్లా పాసిబుల్ అయింది? ఇది కేవలం మమ్మీ దేవుని మాటల్ని గౌరవించింది కాబట్టి, భర్తకి లోపడ్డది కాబట్టి. మరి ఎన్నో ట్రాన్స్ఫర్ విండోస్ ఓపెన్ అయినాయి ఈ 38 ఇయర్స్లో. ఎన్నోసార్లు ఆ ట్రాన్స్ఫర్స్ జరగాల్సి ఉన్నా కూడా దేవుడు మమ్మీని కాపాడిండు, అంటే నిజామాబాద్లోనే ఉంచాడు. వర్షం పడుతున్నప్పుడు ఆ తల్లి మరి బస్ ఎక్కి 30 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసి వస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక స్త్రీ అయితే ఇంత కష్టపడుతుంది కదా, నేను ఇంకెంత కష్టపడాలి. సో ఆ కష్టాన్ని నేను తెలుసుకున్నాను. ఆ కష్టాన్ని తెలుసుకొని ఈరోజు దేవుని దయ వల్ల, మరి దేవుని యొక్క కృప వల్ల దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి నా లైఫ్లో మా మదర్ని చూస్తే ఒకటే గోల్ ఉండే నాకు, అదేం చేస్తాడు. ఏదేమైనప్పటికీ ఒక మంచి తల్లిని, ఒక మంచి తండ్రిని, వారిద్దరి కష్టం అంటేనే నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నాను. మరి వారి కుటుంబ జీవితంలో వారి ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా నడిపించి ఈ వేదికలందరూ విశ్వాసం, రైతులం, వీళ్ళందరూ కలిసి వారి కలిసి ఆశీర్వదించుకుందిగా మిమ్మల్ని అంచనా చేయబోతున్న కార్యాలను ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరిని తీరించి మా నాదుని కుమారు ప్రతిమాలు వేడుకొచ్చున్నాం తండ్రి. సర్వశక్తి తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ ఎల్లవేళ తోడు మీరుగా ఉన్న ఆశీర్వదించి కాపాడును. ఆమేన్.
మీ ప్రేమను తెలియజేయాలని మనం చేస్తున్నాం. దయచేసి కొందరు అన్యత భావించుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారి యొక్క శారీరక స్థితిని బలపరుస్తున్నారు, మానసిక స్థితిని బలపరిచి కుటుంబానికి మరి వారు చేయించినటువంటి వైద్య పరీక్షలు అందరినీ మనం తెలుసుకుంటున్నాం. ఈ దినంలో వారు ఈ ప్రాముఖ్యంగా నీకు దగ్గరగాను మిగతా ఈ విశ్రాంతి కాలం అంతా కూడా వారి యొక్క కుమారులతో మనవలు మనవరాలతో కుటుంబంతో కలిసి సంతోషించేటువంటి దినములు వారి ఇష్టానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని ప్రాముఖ్యంగా జ్యోతంకుల యొక్క అధ్యక్షతగా వారి యొక్క నాయకత్వంలో మీ పరిచయ కొరకై మీ దాసులను బలపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఆలోచిస్తూ నిరంతరం నీకే అయ్యున్నది. ఆమేన్. దయచేసి ఓకే చూడండి సరే సార్ చూడండి మేడం పెట్టు అది బంద్ చేయండి. అమ్మ మీరు కొద్దిగా వెనక చేరండి, మీరు వెనక చేరండి సార్. చేసేయండి చూడండి. ఉంటారు అంటే ప్రతి విషయాలలో ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటారు. మరి ఇంకొక విషయం, ముందుగా అందరు హస్బెండ్ కోసం ప్రేయర్ చేసుకోవాలనుకుంటారు, కానీ నేను మాత్రం నిజంగా అత్తయ్య గారి కోసం ప్రేయర్ చేసుకున్నాను. మ్యారేజ్ కాకముందు నిజంగా గాడ్ అనేది ఒక మంచి అత్తయ్యని ఒక మమ్మీ లాగే నాకు ఇచ్చారు. ఈవెన్ మామయ్య కూడా ఒక డాడీ లాగా నాకు ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ ఫర్ దట్ అత్తయ్య అండ్ మామయ్య. నిజంగా వాళ్ళు నాకు ఎంత క్లోజ్గా ఉంటారంటే, నేను మా మమ్మీ డాడీ వాళ్ళని వదిలేసి వచ్చాను, కానీ ఇక్కడ వాళ్ళ రీప్లేస్మెంట్గా నిజంగా నాకు అనేది మమ్మీ డాడీ నాకు దొరికారు నా లైఫ్ టైం అంతా కూడా. ఏ ఒక్క ప్రాబ్లం అయినా నేను మమ్మీతో ఏ విధంగా షేర్ చేసుకుంటాను, నిజంగా అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా అంత బాగా షేర్ చేసుకుంటాను. వారే అంటారు, నిజంగా అత్తయ్యగానే నన్ను అంటారు, నిజంగా నువ్వే నా కూతురివి, వాళ్ళ కొడుకునే అల్లుళ్ళా అని నన్ను అంటారు ఒక్కొక్కసారి కూడా. అంతగా వారు నన్ను ప్రేమించారు. నిజంగా అందుని బట్టి వందనాలు దేవునికి. అట్టి ప్రేమను నాపై కలిగించినందుకు కూడా నిజంగా దేవునికి వందనాలు. నేను అప్పటి నుంచి ఆరోగ్యం ఇయ్యాలని మనం చూస్తున్నాం. అయితే జ్యోతన్న రిటైర్మెంట్ అయింది నాకు తెలియదు, విఆర్ఆర్ తీసుకుంటూ లేకపోతే ప్రైవేట్ ఇక్కడ తెలియదు. ఆ ఫంక్షన్ కాగానే అంటే ఆ ఫంక్షన్ చేసుకోలేని హ్యూమన్ ఈ డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ అని, అదేవిధంగా మన పాస్టర్స్ వాడు వారికి అలాంటి శాఖలు ఇచ్చి దేవుడు ఆ విధంగా పనులు కొనసాగించినాడు. మరి అదేవిధంగా పద్మాక కూడా ఇప్పుడు రిటైర్డ్ అవుతుంది. అలా రేపు సెక్రటరీగా దేవుడు మరి అవకాశం ఇచ్చినాడు. జార్జయ్య గారు చెప్పాడు ఒక మాట, నేను దాన్ని జార్జయ్య గారు మిస్టేక్ గారు దేవుడే అది ఆపి ఉద్యోగం ఉన్నప్పుడు సరిగ్గా చేయకుండానేమో, ఒకవేళ లేట్ అవ్వడం చేయకుండేమో. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిపోయినాక వేరే పని లేదు, కుటుంబము గుడి. జ్యోతాన్ని ఎక్కడ ఉన్నట్లేదు, మనం అందరం మనం కనుక మరి అక్కడ ప్రత్యేక వందనాలు, మన సేవలు కొనసాగాలని. మరి అదేవిధంగా మన స్వీట్ చిన్న కొడుకు ఒక మాట చెప్పాడు,
నాకు భార్యను మా అమ్మాసడం ఇవ్వాలని చక్కని భార్య తెచ్చాడు దేవుడు. గవర్నమెంట్ టీచర్ సింధురమ్మకు మరి ప్రత్యేకంగా కొన్ని కారణాలు అంటే డ్యూటీలో దూర ప్రాంతం ఉంది. ఈ ఫ్లడ్స్ బాగా వర్షాల వల్ల లీవ్ దొరకలేదు, స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కనుక రాలేకపోయారు. మరి వారి పక్షాన కూడా దేవుడు మంచి భార్యను ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. 2 కుమారులను కోడలను వారి కుటుంబం వచ్చినాక దేవుడికి మరొకసారి వందనం తెలుసు. మరి అక్క తన శేష జీవితంలో మంచి ఆయుష్ ఆరోగ్యంతో ముందు కొనసాగచ్చు, సంఘ సేవలు నడిపించాలని దేవుడే ఆయుష్ ఇవ్వాలని మరొకసారి వందనం తెలుసు. కూడి వచ్చి వారందరికీ ప్రత్యేక వందనం. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ పద్మా సిస్టర్ గారు. నేను 2007లో అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా తను అక్కడే ఉన్నారు, ఈఎస్ఐలోనే. 2007 2025లో తను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు లక్కీగా నేను ఇన్ఛార్జ్గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పద్మా సిస్టర్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. తను వెరీ సాఫ్ట్ అండ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, అందరితో చాలా చక్కగా ఉంటుంది. అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గుడ్ స్కిల్ అండ్ మోర్ ఎవర్ షీ ఈజ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ అండ్ ఐడియల్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఒక సిస్టర్కి. సో తను నా పీరియడ్లోనే లక్కీగా తను నర్సింగ్ సూపరింటెండెంట్ కావడం కూడా మాకు చాలా ఆనందం అవుతుంది. సో వీఆర్ వెరీ లక్కీ. అండ్ తను ఇలానే ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి. పోస్ట్ రిటైర్మెంట్ కూడా మాకు అఫ్కోర్స్ మాకు బాధగానే ఉంది, బట్ పర్వాలేదు, ఎవరైనా రిటైర్ కావాల్సిందే కదా. సో తను చక్కగా అందరితో, వాళ్ళ 2 పిల్లలతోని మరియు వాళ్ళ సార్ తోటి చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మేడం చూడండి సార్ చూడండి, అది స్మైల్. నేను ప్రభాకర్ గారు నిరంజన గెలవడానికి వచ్చినాం. అప్పుడు వీళ్ళిద్దరి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా సేవలోనే ఉండడాన్ని నేను గమనించినాను కనుక దేవుని సేవలు నిలువబడే కుటుంబము, దేవుని సేవ కొరకు ప్రయాసపడే కుటుంబము, కష్టాలైనా శ్రమలైనా నిందలైనా దేవుని కొరకే జీవించేటటువంటి కుటుంబము. వారి పిల్లలు కూడా దేవుల్లో చాలా బలంగా నాటబడి సంఘంలో వాడబడుతూ ఉన్నారు. మోర్ ఓవర్ ఐ కంగ్రాచులేట్ హిస్ యంగర్ సన్. ఎందుకంటే బిడ్డ చిన్నప్పటి నుంచి మాకు అయితే మా సిస్టర్ మేడం కూర్చోండి. లాస్ట్
నమ్మదగిన మా మంచి కాపరి, నీ ప్రేమతో యవన కాలమందు వైద్య పరిచర్య కొరకు ప్రత్యేకపరిచిన నీ దాసురాలు శ్రీమతి పద్మక జ్యోతిరాజులను బట్టి నీకు వందనాలు. వారి భర్త జ్యోతిరాజులను బట్టి స్తుతిస్తున్నాం. వారి ఇరువురిని ప్రేమించి గత 38 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఎందరెందరికో చేయూతనిచ్చున్నట్లు, వారి రోగుల ఎడల బలహీనుల ఎడల జాలి కలిగి ప్రేమతత్వంతో పరిచర్య చేయునట్లు నీవు దీవించితివి కదా. వారి కష్టకాలము నుండి అంచెలంచెలుగా ఎదిగింపజేసి దంపతులకు మంచి సంతానమునిచ్చి కుమారులను ఆశీర్వదించి కోడళ్లను మన్మరాన్లతో కుటుంబాన్ని దీవించినావు. నీ దాసురాలకి క్షేమమును ఆరోగ్యమునిచ్చి ప్రభువా ఈ 38 సంవత్సరాల కాలపు పదవీ విరమణ పర్యంతం బిడ్డను మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. జరిగిన ఆ పరిచర్య యాత్ర జీవితం అంతా నీ కృప వల్లనే వారు దీవెనకరంగా పొందినారు, నమ్మకంగా పనిచేసినారు. నీ వారిని వారి నమ్మకత్వాన్ని బట్టి వారిని దీవించినావు. వారికి ఇచ్చిన ఆరోగ్యముల కొరకు, ఆయుష్ కొరకు నీకే వందనాలు. భవిష్యత్ దినములలో బిడ్డలను మరింత దీవెనకరంగా ఆయురారోగ్యములతో నింపి అనేకులకు మాదిరిగా నీకు మహిమకరంగా బ్రతికే కృప దయచేయమని జ్యోతిరాజన్నను, శ్రీమతి పద్మ జ్యోతిరాజన్నను, వీరిరువురిని దంపతులను నిండార దీవించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ దినమున రిటైర్మెంట్ తీసుకుంటూ పదవి విరమణ పొందిన శ్రీమతి పద్మ జ్యోతిరాజ్ దమ్మల్ల వారి పక్షంగా మీ అందరికీ నేను దేవుని పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారు వైద్య పరిచర్యలో ప్రవేశించిన నాట మొదలుకొని దాదాపు 38 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో దేవుడు వారిని ఎంతగానో దీవించినాడు, అంచెలంచెలుగా హెచ్చించినాడు. వారు పనిచేసిన చోట మంచి పేరును ఘనతను వారు పొందినారు. సర్వసాధారణంగా ఒక స్థలాన మనం పనిచేసినప్పుడు ఆ స్థలమున ఉండే ప్రజల మధ్య వారి మన్నలను పొందడం అంత సులువైన జీవితం కాదు. ఎందుకనగా అనేక విధములుగా మనల్ని విమర్శించే లోకంలో మనం ఉన్నాం. కానీ శ్రీమతి పద్మ జ్యోతిరాజు గారు 38 సంవత్సరాలు ఒకే హాస్పిటల్లో ఒకే స్థలాన వారు పరిచర్య చేసిన ఎవరి ద్వారా కూడా వారు విసుగు పొందలేదు. వారి మాటలో ప్రేమ, వారి పరిచర్యలో మంచి దయాగుణము వారు కనపరిచి రోగులను ప్రేమించి పెద్దలకు లోబడి మంచి పేరు పొందినటువంటి బిడ్డ. దేవుడు ఆ తల్లికి మంచి ఆరోగ్యము, ఆయుష్ దేవుడు ఇవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన గొప్ప దీవెన ఏంటంటే మంచి భర్తను దేవుడు వారికి ఇచ్చినాడు. వారి విషయమై కనురెప్ప వలె ఆ బిడ్డను కాపాడుతూ ఉద్యోగ విషయంలో ఏ లోటు లేకుండా వెనుకబడకుండా ఆమెను నడిపించినటువంటి వాడు తన భర్త శ్రీ దమల్ల జ్యోతిరాజు గారు. వారు మంచి పట్టుదల కలిగిన మనిషి, దైవభీతి కలిగిన మనిషి, సేవా దృక్పథం కలిగిన బిడ్డలు. ఈ దంపతులు ఇరువురిని దేవుడు దీవించాలని ఈ రోజున మేము అందరం చేరి ప్రార్థన చేసినాం. అనేక మంది సేవకులు ఈ స్థలాన పాల్గొన్నారు. చెల్లిస్తూ ఆ ఇరువురు దంపతులను ఇంకా మరిన్ని సంవత్సరాలు దేవుడు దీవెనలతో, ఆయుష్తో, ఆరోగ్యంతో నింపి మిగిలిన శేష జీవితం